వారి సేవలు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటిదాకా కూడా చాలా సుదీర్ఘకాలం రాష్ట్రం సమగ్రాభివృద్ధికి పాలసీ మేకింగ్కి ఉన్నాయని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే లక్ష్మణరావు గారు నేను ఆంధ్ర యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో చదువుకొని అక్కడే పిహెచ్డి చేసి నాకన్నా కూడా లక్ష్మణరావు గారు చాలా సీనియరు. సుదీర్ఘకాలం ఆయన శాసనమండలిలో సభ్యులుగా ఉండి రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఒక మంచి ఆలోచనాపరుడుగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షంలో ఉన్నా కానీ, ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో ఏనాడు లేకపోయినా ఒక కన్స్ట్రక్టివ్ సలహాలు ప్రభుత్వానికి అందించి వాటి పరిష్కారానికి కూడా ఎల్లవేళలా శ్రమించినటువంటి వ్యక్తి, మంచి ఆలోచనాపరుడు. సమాజంలో అనేక సందర్భాల్లో ఇటు రైతాంగం సమస్యలు కానివ్వండి, శ్రామికుల సమస్యలు కానివ్వండి, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు అందరి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యలను పరిష్కరించడానికి అమూల్యమైనటువంటి సలహా సంప్రదింపులు చేసినటువంటి వ్యక్తి లక్ష్మణరావు గారు. అలాగే ఎల్ల వెంకటేశ్వరరావు గారు, రఘువర్మ గారు, అలాగే దువ్వా రామారావు గారు కూడా చాలా సమయం తక్కువైనా కూడా అనేక సందర్భాల్లో ప్రధానంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు, ప్రధానంగా వారు ఎప్పుడు కూడా రైతాంగానికి సంబంధించిన సమస్యలు, శ్రామికులకు సంబంధించినటువంటి సమస్యల పట్ల, ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజానీకం సమస్యల పట్ల అనేక సందర్భాల్లో వారు ఎక్కడున్నా కూడా ప్రభుత్వానికి మంచి సలహా సంప్రదింపులు ఇచ్చి, ఒకవేళ ప్రభుత్వ అధికారంలో ఉన్నా కూడా ఎలాంటి సలహాలు ప్రభుత్వానికి ఇవ్వాలి అలాంటివి కూడా వారు చక్కని సలహాలు ఇచ్చినటువంటి వ్యక్తి. ఎందుకంటే వాళ్ళు ప్రశ్నలు అడిగేటప్పుడు దానికి సంబంధించినటువంటి అనుబంధ ప్రశ్నలు కూడా చాలా సూటిగా స్పష్టంగా అడుగుతున్నటువంటి వ్యక్తి. అలాగే తిరుమల నాయుడు గారు మళ్ళీ సభకు రావడం అనేది చాలా చాలా సంతోషించదగ్గ విషయం. ఈ సందర్భంగా అశోక్ బాబు గారి గురించి చాలా మంది చెప్పారు. వారు ఉద్యోగ సంఘ నాయకులుగా ఉన్నప్పుడు, ఆ తర్వాత శాసన మండలిలోకి వచ్చినప్పుడు చూస్తే చాలా చాలా వ్యత్యాసం ఉంది అధ్యక్ష. ఉద్యోగ సంఘంలో నాయకుడిగా ఉన్నప్పుడు వారి సమస్యల పట్ల అనేక సందర్భాలలో ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉద్యోగుల పట్ల వారికి ఉన్నటువంటి కఠోరమైనటువంటి ఆలోచన విధానం శాసన మండలిలోకి వచ్చిన తర్వాత కూడా అటు ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా వారి ఆలోచించినటువంటి సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసినటువంటి వ్యక్తి అయినా నిజంగా వారితో నాకు పరిచయం అయితే చాలా తక్కువ. పరిచయం అయినటువంటి అతి కొద్ది కాలంలోనే, ఎందుకంటే ఇవాళ ఇక్కడ ఈ సభ్యులందరూ కూడా శాసన మండలిలో అధికారంలో ఉన్న ప్రతిపక్షం ఉన్న వారి సిద్ధాంతాలకు అనుగుణంగా ఈ సభలో పోరాటాలు చేసిన, సభ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఒక సన్నిహిత మిత్రులాగా అందరూ వ్యవహరించే వ్యక్తులు అందరూ కూడా చాలా సంతోషం అధ్యక్ష. వీరి సేవలను ఏదో విధంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం, ప్రజాస్వామ్యంలో అందరి ఆలోచన విధానాన్ని ఇవాళ ఈ వ్యక్తులందరూ కూడా ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వ్యక్తుల అధ్యక్ష. వారి సభ్యత సంస్కారం రాబోయే తరాలకు కూడా అందించే ప్రక్రియలో వీళ్ళందరూ భాగస్వాములు అయ్యారు. ఇది నిజంగా చాలా సంతోషించదగే పరిణామం. ఇలాంటి వ్యక్తుల యొక్క ఆలోచనని ఈ ప్రభుత్వం సక్రమంగా వినియోగించుకోవాలని, మళ్ళీ ఏదో విధంగా వాళ్ళకి అవకాశాలు కల్పించాలని, సుదీర్ఘమైనటువంటి ఈ రాష్ట్రానికి, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి వారు చేసినటువంటి అమూల్యమైనటువంటి సలహాలు సంప్రదింపులకు మనస్ఫూర్తిగా వారందరినీ కూడా అభినందిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష. హనుమంతరావు అధ్యక్ష, సభ్యులు 6 సంవత్సరాలు టెన్యూర్ పూర్తి చేసుకున్న తర్వాత రిటైర్ అయ్యేటటువంటి ఎవరైనా 6 సంవత్సరాల తర్వాత రిటైర్ అవుతారు. అయితే వారు చేసినటువంటి ప్రజా సమస్యల మీద పోరాటం దగ్గర నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల మీద పోరాడినటువంటి వ్యక్తులు
అందులో లక్ష్మణరావు గారు కూడా మా జిల్లా వాసి. ప్రతి విషయంలోనూ, ప్రతి సమస్యలోనూ ప్రజల పట్ల, విద్యార్థుల పట్ల, ఉద్యోగుల పట్ల, రైతుల పట్ల ఆయన ప్రతి విషయంలోనూ ఆయన పోరాటం ప్రభుత్వాలతో పోరాటం చేసినటువంటి వ్యక్తి. నిజంగా అలాంటి వ్యక్తులు తప్పనిసరిగా రాజకీయాల్లో ఉండాలి. ప్రజల తరఫున వారు గొంతుగా వినపడాల్సినటువంటి అవసరం ఉందనేది నేను తెలియజేస్తా ఉన్నా. అలానే మరి వెంకటేశ్వరరావు గారు కూడా ఆయన ఏ ఇష్యూలోనైనా ప్రజల పట్ల ఆ పరిస్థితిని సాగదీయకుండా ఆన్సర్ వచ్చే విధంగా ఆయన ప్రజెంట్ చేస్తాడు. అది చాలా గొప్ప విషయంగా మనం భావించాలి. ఎందుకంటే సభలో కొంతమంది మాట్లాడేటటువంటి పరిస్థితికి, కొందరు మాట్లాడేటటువంటి దానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసాల్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఆన్సర్ రాబట్టేటటువంటి పరిస్థితులు తప్పనిసరిగా సభ్యులకు ఉండాలి. ఆ రకంగానే మరి ఎందుకంటే పెద్దల సభ ఇది, ఈ సభలో ఎంతో గౌరవంగా మరి ఇక్కడికి రావటమే చాలా గొప్ప విషయం. వచ్చిన తర్వాత ప్రజల పట్ల మరి వారు మనం చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు చూస్తారు కాబట్టి ఆ రకంగానే మరి వెంకటేశ్వరరావు గారు కానీ, అట్లానే రఘువర్మ గారు ఎథిక్స్ కమిటీలో నేను చైర్మన్గా ఉన్నాను, ఆయన మెంబరు. ఆయన కూడా మరి ఏ విషయంలోనైనా ప్రజా అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అట్లానే రామకృష్ణుడు గారు మరి ఉమ్మడి రాష్ట్రంలో నుంచి నాకు తెలుసు, ఆయన చాలా క్లుప్తంగా ఉన్న విషయాన్ని నిర్ముఖమాటంగా మాట్లాడేటటువంటి వ్యక్తి. అట్లానే అశోక్ బాబు గారు పరిచయం తక్కువైనా కూడా ఆయన చాలా, ఎందుకంటే ఉద్యోగుల పట్ల సమస్యల మీద చాలా చక్కగా ప్రజెంటేషన్ చేసేటటువంటి వ్యక్తి. మరి ఇలాంటి సభ్యులందరూ కూడా మరి రిటైర్ అవుతున్నారంటే కొంత బాధ కలిగిన విషయమే. అయినప్పటికీ కూడా తప్పదు, ప్రజా పోరాటాల్లో మళ్ళీ మళ్ళీ రావాలని చెప్పి ఇలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంలో తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. సిపిపి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఈ యొక్క సభ్యుల గురించి మాట్లాడే అవకాశం నాకు కలిగించినందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, యనమల రామకృష్ణ గారు అధ్యక్ష, తెలుగుదేశం పార్టీలో పుట్టినప్పటి నుంచి, తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇంకా ఎప్పటికీ కూడా వారు ఒక రకంగా చెప్పాలి అని అంటే నెంబర్ 2 పొజిషన్లో వారు రాణిస్తూ వస్తూ ఉన్నారు అధ్యక్ష. తెలుగుదేశం పార్టీలో ఫైనాన్షియల్ మినిస్టర్గా కానీ, అదేవిధంగా స్పీకర్గా కానీ అనేక సార్లు అనేక విషయాల్లో మరి వారి యొక్క పాత్ర, వారి యొక్క మాట తీసుకోకుండా పార్టీ ముందుకెళ్ళిన పరిస్థితులు లేవు అధ్యక్ష. ఇకపోతే 2 సార్లుగా ఎమ్మెల్సీగా చేసి మరి ఈ సభనంతా కూడా నడిపించటంలో వారి దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవాలి అధ్యక్ష. ఫైనల్గా యనమల గారి గురించి చెప్పాలి అని అంటే, రూల్ బుక్ మనం పట్టుకొని నడవక్కర్లేదు అధ్యక్ష, వారు కానీ పక్కన ఉంటే. అసెంబ్లీలో కానీ మండల్లో కానీ రూల్ పొజిషన్స్ ఏంటి, దీనిపై ఇప్పుడు ఇలా జరిగింది ఏంటి అని అడిగితే టిప్స్ మీద చెప్పి ఈ రకంగా మీరు వెళ్ళండి అని చెప్పిన నాయకులు యనమల రామకృష్ణ గారు అధ్యక్ష. అట్లాగే కెఎస్ లక్ష్మణరావు గారు, ఇల్లా వెంకటేశ్వరరావు గారు. నేను వచ్చి 2 years అయింది. ఈ 2 yearsలో వాళ్ళల్లో నేను గమనించింది ఏంటి అంటే అధ్యక్ష, పిన్ పాయింటెడ్గా ఏ విషయం అయినా సరే చాలా పిన్ పాయింటెడ్గా అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఒక ఎన్సైక్లోపీడియా మాదిరి ఆ క్వశ్చన్స్ వేయటం కానీ, ఆన్సర్స్ రప్పించుకోవటంలో కానీ చాలా బాగా వ్యవహరిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. అయితే నా మనసులో ఏమనిపిస్తుంది అంటే, ఎస్పెషల్లీ లక్ష్మణరావు గారి విషయంలో వారు మాట్లాడే
ప్రజల కోసం మాట్లాడే సబ్జెక్ట్స్ కానీ ఇవి కానీ ఆయన మదిలో ఉన్న మాట సఫలీకృతం కావాలి అంటే రాజ్యాంగాలు కూడా మార్చాలా, అమెండ్మెంట్స్ చేయాలేమో అన్న విధంగా ఉంటాయి అధ్యక్ష. అంటే అవి కూడా అంటే వారు అడిగినవి ప్రజలకు ఉపయోగపడినప్పటికీ కూడా అవి సాధ్యం కానివి అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది. బట్ ప్రజల కోసం అంత గ్రాస్ రూట్ లెవెల్లో వెళ్ళి మాట్లాడటం అనేది వారికి నిజంగా ధన్యవాదాలు చెప్పచ్చు అధ్యక్ష. ఇకపోతే మా అశోక్ బాబు అన్న అధ్యక్ష, మేము చూస్తూ ఉన్నాము ఆయన్ని మా పార్టీలో ఈ తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత వారి వ్యవహార శైలి ఏదైనా సరే వారి దగ్గర నేర్చుకోవాలి అన్నట్టుగానే ఉంటుంది అధ్యక్ష. పార్టీ ఆఫీస్లో అయినా సరే, ఇక్కడైనా సరే, ఎక్కడైనా మనం ఏదన్నా ఆన్సర్, ఏదన్నా క్వశ్చన్ ఇది ఈరోజు ఇలా మాట్లాడుతున్నామండి మేము అని అంటే, మీరు ఈ మాట మాట్లాడితే వాళ్ళు ఈ మాట ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారు, దానికి మీరు ప్రిపేర్డ్గా ఉన్నారా లేదా అని. అట్లాగా ప్రతి దానిలో కూడా, ప్రతి సబ్జెక్ట్లో కూడా, ఎస్పెషల్లీ ఎంప్లాయీస్ ఇష్యూస్లో వారు మాట్లాడే విధానాన్ని ఖచ్చితంగా కన్సిడరేషన్లో తీసుకుంటేనే స్పీకర్స్ సక్సెస్ అవుతారని అనిపించే విధంగా వారు మాట్లాడతారు అధ్యక్ష. ఈ మధ్య గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీస్ గెలుపులో వారు చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది. మధ్యలో ఒకసారి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పటికీ కూడా దాన్ని లెక్క చేయకుండా మొన్న ఎలక్షన్స్లో వారు వర్క్ చేసిన విధానం అందరికీ దిక్సూచి అధ్యక్ష. అదేవిధంగా దువ్వర్ రామారావు గారు అధ్యక్ష, అలాగే వారు గ్రాస్ రూట్ లెవెల్ నుంచి బడుగు బలహీన వర్గాల కోసం వారు వేసే 10 క్వశ్చన్స్లో బడుగు బలహీన వర్గాల కోసం వేసిన క్వశ్చన్స్ 9 ఉంటాయి అధ్యక్ష. తర్వాత